రైట్. భారీ వర్షాలకు, వరదలకు తెలంగాణ వ్యాప్తంగా తీవ్రంగా రైతులు పంట నష్టపోయారు. మొత్తానికి పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఇలా చాలా పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి అంచనా వేయడంలో ప్రభుత్వం చాలా అశ్రద్ధ వహిస్తుందని చెప్పేసి రైతులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ చోట్ల ఎంత పంట నష్టపోయారు, సర్వే చేశారా లేదనే అంశం సంబంధించి మనకు తాజా అప్డేట్స్ అందించడానికి లైవ్ ద్వారా మనకు రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి సాంబశివరావు గారు, అలాగే సిద్దిపేట నుంచి రంగాచారి గారు, అలాగే నెక్స్ట్ వరంగల్ నుంచి రవికాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఖమ్మం నుంచి తీసుకుందాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏంటి పరిస్థితి తెలుసుకుందాం. సాంబశివరావు గారు, మొత్తానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పంటకు సంబంధించి, నష్టంకు సంబంధించి అంచనా వేశారా? అధికారులు సర్వే చేశారా? సురేష్, గత నెల రోజులుగా అకాల వర్షాల దాటికి ఖమ్మం జిల్లా అతలాకుతలమవుతుంది. అనేక సందర్భాల్లో కూడా రోజుల వారి తరబడి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇట్లా అకాల వర్షాల వల్ల చాలా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కానీ అధికారులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసినటువంటి పాపన పోలేదు. కనీసం రైతులు నష్టపోయామని చెప్పి నెత్తినోరు వాదుకుంటున్నా కానీ ఒక్క అధికారి కూడా వ్యవసాయ క్షేత్రంలోకి ఇప్పటిదాకా వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. దాదాపు పోయిన 20 రోజులుగా 15 రోజులుగా అయితే మొత్తం ఖమ్మం జిల్లా అంతా కూడా తీవ్ర వర్షాల దాటికి అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొదట పెసర బాగా నష్టపోయింది. దాదాపు 100 ఎకరాలలో పెసర నాటినటువంటి రైతులు తీరా కోత దశలో ఉన్నప్పుడు వచ్చినటువంటి వర్షాల దాటికి పెసర మొత్తం మురిగిపోయిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనిజర్ల మండలంలో కావచ్చు, అట్లాగే వైరా మండలంలో కావచ్చు, చాలా చోట్ల నాటినటువంటి పెసర చాలా దెబ్బతిన్నదని కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది. పెసరతో పాటు రెండో అతిపెద్ద పంట అయినటువంటి పత్తి కూడా చాలా దారుణంగా నష్టపోయింది. పత్తి వల్ల నీరు చేరడం వల్ల పత్తి పంట అంతా నాశనం అయిపోయిందంటూ అనేక మంది రైతులు నెత్తినోరు బాదుకుంటూ కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చి కలెక్టర్కి కంప్లైంట్ చేసినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా అధికారులు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకున్న తర్వాత మేము సర్వే చేస్తాం, నిర్ణయం తీసుకోకుండా వచ్చి సర్వే చేయడం కానీ, వచ్చి చూడడం కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం లేదు అంటూ రైతులను గద్దించి పంపినటువంటి సందర్భాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనపడ్డాయి. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనిజర్ల కావచ్చు, వైరా కావచ్చు, తల్లాడ, ఏన్కూరుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మండలాలలో బోరుగంపాడు కావచ్చు, అట్లాగే పెనపాక మండలంలో కూడా కొంత అక్కడక్కడ మనుగూరు, పెనపాక ఏరియాలలో కూడా పంటలు బాగా తడిసి మురిగి పాడైపోయినట్టుగా చెప్తున్నారు. అట్లాగే గుండాల మండల ప్రాంతంలో కూడా కొద్ది చోట్ల పంట నష్టం జరిగింది. ఇక బయ్యారం ఇప్పుడు మహబూబాద్ జిల్లాలో ఉంది, గతంలో ఖమ్మం జిల్లాలో ఉంది. మహబూబాద్ జిల్లాలో ఉన్న బయ్యారం, గార్ల మండలాలలో కూడా మొక్కజొన్న పంట విరిగిపోయినటువంటి సందర్భాలను చూసాం. రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కనీసం అధికారులు వచ్చి సర్వే చేయండి, నష్టపోయినటువంటి పంటకు ఎంతో కొంత పరిహారం కట్టించండి. మేము పెద్ద ఎత్తున పంటకు పెట్టుబడి పెట్టాం, ప్రభుత్వం యూరియా ఇవ్వకపోవడం చేత కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కొచ్చి 200 నుంచి 250 రూపాయలు చెల్లించి యూరియా వేసేటువంటి ప్లేస్లో దాదాపు 1300-1400 రూపాయలు పెట్టి కాంప్లెక్స్ ఎరువులు తీసుకొచ్చి పంటలను కాపాడాం. చేతికొచ్చేటువంటి దశలో పంటలన్నీ నేలకూలిపోయినాయి. దాదాపు 50-60 వేల రూపాయలు ఒక్కొక్క ఎకరం మీద పెట్టుబడి పెట్టాము. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతున్నప్పటికీ కూడా ఎక్కడా ప్రభుత్వంలో చలనం లేదు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి మాత్రం ప్రభుత్వ అధికారులు సర్వేకి వస్తున్నట్టుగా చెప్తున్నారు. అగ్రికల్చర్ అధికారులు సర్వేకి వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఖమ్మం జిల్లాలో దాదాపు 1100 ఎకరాలలో పంట నష్టం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అట్లాగే పెసర కావచ్చు, కొన్ని చోట్ల వాగులు వంకలు ఉన్నటువంటి చోట్ల, ఒర్రే పోసినటువంటి చోట్ల సందర్భాలలో కొంత వరి కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాల్లో అక్కడ కూడా కొంత పంట నష్టం జరిగినట్టు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఏన్కూరు మండలంలో కావచ్చు, తిమ్మరావుపేట ఆ ప్రాంతాల్లో కావచ్చు, జూలూరుపాడు ప్రాంతాలలో నీరు చేరినటువంటి పొలాలు ఏవైతే పత్తి చేలు ఉన్నాయో ఆ చేలలో నీరు చేరిపోవడం వల్ల అవి ఎందుకు పనికి రాకుండా పోయినాయని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాగులు వంకలు, ఏర్లు ఏవైతే కాలువలు ఉన్నాయో కాలువల దగ్గర వరద బీభత్సంగా వచ్చి పొంగి పొరినటువంటి నేపథ్యంలో ఆ కాలువలకు పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి చేరినటువంటి నీరు 4-5 రోజులైనప్పటికీ కూడా వెళ్ళకపోవడంతో మొత్తం రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇందులో సొంత రైతులు ఉన్నారు, కౌలు రైతులు కూడా ఉన్నారు. కొంతమంది కౌలు రైతులు అయితే మేము కొనిజర్ల మండలం గొబ్బగుర్తి దగ్గర ఉన్నటువంటి కౌలు రైతులను పరిశీలనకు వెళ్ళినప్పుడు దాదాపు 10 ఎకరాల కౌలుకు తీసుకొని ఎకరానికి 30,000 చొప్పున 3 లక్షల రూపాయల కౌలు ముందస్తుగా చెల్లించినటువంటి ఒక రైతు గుండెలు బాదుకుంటున్నాడు. 3 లక్షల రూపాయల కౌలు చెల్లించాను, దాదాపు మరొక 3 లక్షల రూపాయల పైన పెట్టుబడి పెట్టాను, ఎకరానికి 20 నుంచి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను, మళ్ళీ పై మందులని, ఎరువులని మరొక 2 లక్షలు పెట్టాను, దాదాపు 8 లక్షల రూపాయల దాకా ఖర్చు చేశాను. మొత్తం 10 ఎకరాల పంటలో ఎకరం మినహాయించి మిగిలిన 9 ఎకరాల పంట మొత్తం నీట మునిగిపోయి బూజు పట్టిపోయింది. ఇది కాతకు రాదు, కోతకు రాదు, చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు, పురుగు మందు దాకా చనిపోతానంటూ ఆ
రైతు బానత్ సురేష్ అనేటువంటి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన తండ్రి బానత్ మంగిలాల్ కూడా దాదాపు 6 ఎకరాల నుంచి 8 ఎకరాల దాకా కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన పంట కూడా 6 ఎకరాల పైన నీట మునిగిపోయింది. వారిద్దరు కూడా ఖమ్మం కలెక్టరేట్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినటువంటి దృశ్యం ఉంది. కానీ కనీసం పట్టించుకోలేదు. దరఖాస్తు ఇచ్చినటువంటి సందర్భంలో కలెక్టర్ ఒక హామీ ఇవ్వడం కానీ అధికారులను పంపిస్తానని చెప్పడం కానీ ఇప్పటివరకు జరగలేదని ఆ రైతులు ఫోన్ చేసి కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇట్లాగే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 1100 ఎకరాల పైచిలకు పంట నష్టం జరిగినట్టుగా ఒక ప్రాథమిక అంచనా ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలోకి పోయి ఏ రైతుకు ఏ పంట నష్టం జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేటువంటి అంశాన్ని అంచనా వేసి సమగ్రమైన రిపోర్ట్ ఇస్తే అది 1100 ఎకరాల, 1800 ఎకరాల, లేకపోతే 2000 ఎకరాల దాకా పంట పోయింది అనేటువంటి అంశాన్ని తేలాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడూ పొంగినటువంటి వాగులు కూడా ఈసారి ఉధృతంగా ప్రవహించడంతో ఆ వాగుల పక్కనటువంటి పంటలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. దాంతోపాటే అకాల వర్షం కురిసినటువంటి ప్రాంతాల్లో కొన్ని ఏరియాలలో 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు ఏకబిగిన వర్షం కురవడంతో ఆ నీరు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో అదే పత్తి చేలో కావచ్చు, అదే మొక్కజొన్న చేలో నిలిచిపోయినటువంటి సంఘటనలు కూడా చాలా చోట్ల చూసాం. కాబట్టి రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. గతంలో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని 25,000 రూపాయలు, 30,000 రూపాయలు, 50,000 రూపాయలు పరిహారం డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అదే ఎకరాకు 25,000 లేకపోతే మిర్చి లాంటి పంటలకైతే 50,000 చెల్లించాలి కదా, ఎందుకు ఇవాడు చెల్లించట్లేదంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రైతులు కూడా కోరుతున్నారు. రైతులు ప్రభుత్వాన్ని అయితే దీనంగా అర్థిస్తున్నారు. ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది సురేష్ ఈ సంవత్సరం ఖమ్మం జిల్లాలో. అదేంటంటే ముందు తొలకరి వర్షాలు మే నెల 25, 26 తారీఖులోనే తొలకరి వర్షాలు పలకరించడంతో ఈసారి కాలం సకాలంలో జరుగుతుంది అనుకునేటువంటి రైతులు చాలామంది ముందస్తుగా పత్తి విత్తనాలు నాటబెట్టారు. ఒక్కొక్క ఎకరాకు దాదాపు 8 నుంచి 15,000 రూపాయల దాకా ఖర్చు చేసి పత్తి విత్తనాలు నాటినటువంటి సందర్భాలున్నాయి. కానీ ఆ పత్తి మొలకెత్తపోవడంతో అప్పుడు నష్టపోయారు. అంటే అనావృష్టితో ఆ రోజు నష్టపోయారు. ఇప్పుడు అతివృష్టితో నష్టపోయారు. ఒకే సంవత్సరం, ఒకే క్యాలెండర్ ఇయర్లో, ఒకే సీజన్లో అతివృష్టి అనావృష్టి చూసినటువంటి రైతులు 2 విధాలుగా నష్టపోయారు. ఆ పంటకు నష్టం ప్రభుత్వం చెల్లించలేదు. ఈ వానకాలం పంటకు వాన మునిగిపోయినటువంటి నష్టానికి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదు. ఇప్పటివరకు సర్వే కూడా పూర్తి స్థాయిలో జరగలేదు సురేష్.